ద బెస్ట్, హీ గేవ్ హిస్ బెస్ట్, మన కొరకు బలిగా ఇచ్చాడని మొదటి యోహానులో రాయబడుతుంది. ఇక్కడ యోహాను సువార్తలో రాయబడుతుంది ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడని. కానీ యోహాను మొదటి పత్రికలో చూసినప్పుడు, మొదటి యోహానులో చూసినప్పుడు ఆయన బలిగా ఇచ్చాడన్న మాట తెలియజేయబడుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని ప్రేమని, దేవునిని ఎరిగిన వారుగా ఉన్నారా? డూ యు నో గాడ్? కెన్ యూ సే ఐ నో గాడ్? నీకు ఎంత తెలుసో నీ జీవితంలో అన్నీ జరిగినప్పుడు నువ్వు ఆయన వెంబడిస్తానులా కాదు, అన్ని తారుమారై తలకిందలైనప్పుడు కూడా ఆయన ఇంకా వెంబడిస్తూ ఆయన స్తుతించేవారే ఆయనని ఎరిగిన వారని అర్థం. ఈరోజు ఎలాగైపోయారంటే, దేవుడు నా ప్రార్థనకి జవాబు అని చెప్పు. కొంతమంది అయితే దేవునికి ప్రార్థన చేసే ప్రయోజనం ఏముంది, దేవునికి మొరపెట్టే ప్రయోజనం ఏముంది? దేవుడు ఎక్కడ జవాబుడే? దేవుడు చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటాను, ప్రార్థన ఆలకించాడే? వీరి జీవితాలు ఒకసారి పరీక్షిస్తే చూడొచ్చు, అవిధేయత కనబడుతూ ఉంటుంది.